ఎవరైనా శత్రువులను వెంటాడడం వేటాడడం చూస్తాం. వాళ్ళని గందరగోళానికి గురి చేయడం ఓ వ్యూహం. కానీ శత్రువులే కాదు, మిత్రులు, భాగస్వాములు, సొంత అధికారులను కన్ఫ్యూజ్ చేసే ఏకైక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. తను తికమక పడుతూ ప్రపంచాన్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. మరి ఓ దేశం ట్రంప్ ఒకవైపు సుంకాలను విధించాలని మిత్రులను ఆదేశిస్తున్నాడు, ఇక మరోవైపు అదే దేశంతో ఒప్పందానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే అసలు గందరగోళం. నిన్నటి వరకు భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అసలు ట్రంప్కు ఏమైంది? ఎందుకు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? ట్రంప్ ఇప్పుడు టార్గెట్ చేసిన దేశం ఏది? వాట్స్ ది స్టోరీ? ట్రంప్ భారత్కు సానుకూలంగా మారాడా? ట్రంప్ కన్ఫ్యూజన్ ఓ వ్యూహంలో భాగమా? చైనాపై సుంకాలకు నాటో అంగీకరిస్తోందా? శత్రువుని కన్ఫ్యూజ్ చేయి యుద్ధతంత్రంలో ప్రధాన సూత్రం ఇది. కానీ ఈ సూత్రాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుగా అర్థం చేసుకున్నాడేమో. ఎందుకంటే ట్రంప్ ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అమెరికా శత్రువులను, భాగస్వాములను, తన అధికారులను కన్ఫ్యూజ్ చేస్తూ బహుశా తను కూడా గందరగోళానికి గురవుతున్నాడో ఏమో. దీన్ని అర్థం చేసుకోవాలంటే ట్రంప్ తాజా నిర్ణయాలను చూడాల్సిందే. తాజాగా నాటో సభ్య దేశాలకు ట్రంప్ బహిరంగ లేఖ రాశాడు. నిజానికి ట్రంప్ ప్రతి విషయాన్ని, ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను కూడా ముందు సోషల్ మీడియాలోనే ప్రకటిస్తాడు. తాజాగా నాటో సభ్యులకు రాసిన లేఖను కూడా సోషల్ మీడియాలోనే పోస్టు చేశాడు. ఈ లేఖ మొత్తం కొటేషన్లు, క్యాపిటల్ లెటర్లు, ఆశ్చర్యార్థపు గుర్తులతో నిండి ఉంది. వాటి మధ్యలో అమెరికా పాలసీ కూడా ఉంది. అసలు ఆ పాలసీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ లేఖ ఉద్దేశం రష్యాపై మరింత ఒత్తిడిని పెంచడం. సో రష్యాపై ఆంక్షలను, సుంకాలను విధించాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఈ లేఖలో ట్రంప్ చైనాను ప్రస్తావించాడే కానీ భారత్ ఊసేలేదు. రష్యా నుంచి నాటో సభ్య దేశాలని చమురును కొనుగోలు చేయడం ఆపేస్తే తాను మాస్కోపై ఆంక్షలను విధించడానికి రెడీగా ఉన్నానని ట్రంప్ ప్రకటించాడు. 50-100% సుంకాలను చైనాపై నాటో విధిస్తే డెడ్లీ వార్ను ముగించడానికి సహాయపడుతుందని ట్రంప్ స్పష్టం చేశాడు. నిజానికి యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు బుడిదల పోసిన పన్నీరయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధం ఆపే శాంతి ఒప్పందం కోసం ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ సమావేశమయ్యాడు. కానీ ట్రంప్ ఆశలను పుతిన్ ఆవిరి చేశాడు. తన డిమాండ్లను నెరవేర్చే వరకు యుద్ధాన్ని ఆపేదేలేదని పుతిన్ తేల్చేశాడు. అందుకే ఉక్రెయిన్, యూరప్ ప్లాన్ బికి మారిపోయాయి. పుతిన్ను మరింత స్తంభింపజేసేందుకు రష్యాపై మరిన్ని ఆంక్షలను ట్రంప్ విధించాలని ఉక్రెయిన్, యూరప్ కోరుతున్నాయి. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. ఉక్రెయిన్, యూరప్ ప్లాన్ అమలు చేయడానికి ట్రంప్ ఇష్టపడడం లేదు. ఇతర నాటో సభ్య దేశాలు కూడా త్యాగాలకు సిద్ధమవ్వాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ఇదే సరైన నిర్ణయం. దీనికి మనం కొన్ని గణాంకాలు చూడాల్సిందే. రష్యా నుంచి 6% ముడి చమురును యూరోపియన్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. నాటో సభ్య దేశం తుర్కీ సైతం 6% క్రూడ్ ఆయిల్ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. శుద్ధి చేసిన చమురునైతే రష్యా నుంచి తుర్కీ ఏకంగా 20% కొనుగోలు చేస్తుంది. సహజ వాయువుల విషయానికి వస్తే ఇప్పటికీ రష్యా ఎగుమతుల్లో 50% గ్యాస్ను యూరోపియన్ యూనియన్ EU కొనుగోలు చేస్తోంది. నిజానికి ట్రంప్ సహజ వాయువు గురించి ప్రస్తావించలేదు. రష్యా నుంచి EU కొనుగోలు చేస్తున్న చమురును మాత్రమే ఎత్తి చూపాడు. రష్యా చమురు కొనుగోలును నాటో సభ్య దేశాలని ఆపేయాలని ట్రంప్ కోరుతున్నాడు. అంతేకాదు చైనాపై 50-100% సుంకాలను నాటో దేశాలు విధించాలని ట్రంప్ కోరుతున్నాడు. ఇదే మనకు 2 సందేహాలను లేవనెత్తుతోంది. ట్రంప్ ఎందుకు చైనాను మాత్రమే ప్రస్తావించాడు? ఇండియాను ట్రంప్ ఎందుకు వదిలేశాడు? ట్రంప్ ప్రతిపాదనలకు నాటో సభ్య దేశాలు అంగీకరిస్తాయా? ఇటీవల భారత్పై సానుకూలంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. నిజానికి ట్రంప్పై భారత్ పూర్తిగా ఒత్తిడిని పెంచింది. వారం రోజుల క్రితం భారత విషయంలో అమెరికా విధానం ఏమిటో ట్రంప్ స్పష్టంగా చెప్పాడు. రష్యాకు భారత్ అతిపెద్ద కస్టమర్ అని ట్రంప్ తెలిపాడు. అందుకే భారత్పై 50% సుంకాలను విధించానని స్పష్టం చేశాడు. భారత్పై భారీ సుంకాలను విధించడం అంత సులువైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు వివరించాడు. ఇదొక కఠినమైన నిర్ణయం అన్నాడు. ఈ సుంకాలతో భారత్తో సంబంధాలు దెబ్బతింటాయని తెలుసని ట్రంప్ చెప్పుకొచ్చాడు. నిజానికి భారత్పై భారీగా ఆంక్షలను విధించడాన్ని పలువురు అమెరికన్ నాయకులు ట్రంప్ను నిలదీశారు. భారత్తో అమెరికాకు ఉన్న సంబంధాలను ట్రంప్ తెంచేస్తున్నాడంటూ విమర్శించారు. అదే సమయంలో చైనాను విస్మరించడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే రష్యా నుంచి డ్రాగన్ కంట్రీ కూడా చమురును కొనుగోలు చేస్తోంది. నిజానికి భారత్ కంటే చైనానే ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటోంది. కానీ బీజింగ్పై మాత్రం ట్రంప్ సుంకాలను విధించలేదు. కేవలం భారత్పై మాత్రమే అమెరికా అధ్యక్షుడు విరుచుకుపడ్డాడు. ట్రంప్ ద్వంద్వ వైఖరిని చాలామంది అమెరికన్ నాయకులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే బహుశా ట్రంప్ వెనక్కి తగ్గి ఉండొచ్చు, లేదంటే ట్రంప్ తన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఇక రెండో ప్రశ్న విషయానికి వద్దాం.
చైనాపై 50 నుంచి 100% సుంకాలను విధించాలన్న ట్రంప్ ప్రతిపాదనను నాటో సభ్య దేశాలు అంగీకరిస్తాయా? బహుశా రష్యన్ చమురు కొనుగోలును యూరోప్ వదిలేసే అవకాశం ఉంది. నిజానికి యూరోప్ దేశాల దీర్ఘకాలిక ప్రణాళిక ఇదే. కానీ చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధించడం అనేది ఇక్కడ క్లిష్టమైన అంశం. ఎందుకంటే యూరోప్ చేసుకుంటున్న దిగుమతుల్లో 21% చైనా నుంచే వస్తాయి. ఇందులో గృహోపకరణాలు, ఫోన్లు, యంత్రాలు వంటివి కూడా ఉన్నాయి. వాటిపై 50 నుంచి 100 టారిఫ్స్ విధించడం అంటే వాటి ధరలు ఎంత పెరుగుతాయో ఊహించండి. సో చైనాపై సుంకాలు విధిస్తే యూరోప్లో ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ విషయం ట్రంప్కు కూడా తెలుసు. చైనాపై యూరోప్ భారీగా సుంకాలు విధించడం కష్టమని అమెరికా అధ్యక్షుడికి స్పష్టత ఉంది. అయితే మరి ట్రంప్ ఎందుకు అలాంటి డిమాండ్ చేస్తున్నాడు? బహుశా తన బాధ్యతలను ట్రంప్ యూరోప్పై నెట్టడానికి ఈ డిమాండ్ చేసి ఉండొచ్చు. ఎలాంటి బాధ్యతలు అంటే శాంతి చర్చలను నిలిపివేసినందుకు ట్రంప్పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పుత్తిన ఆటలో ట్రంప్ పావుగా మారాడంటూ విమర్శకులు మండిపడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే తనపై వస్తున్న నిందలను ట్రంప్ ఇప్పుడు నాటోపై నెడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే యూరోప్ను, చైనాను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే తాజాగా అమెరికా, చైనా ప్రతిపాదనలు చర్చల కోసం మాడ్రిడ్లో సమావేశమయ్యారు. దీని గురించి ట్రంప్ ఏం చెప్పాడో తెలుసా? భారీ వాణిజ్య చర్చలు యూరోప్లో అమెరికా, చైనా మధ్య సజావుగా సాగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రకటించాడు. తమ దేశంలో యువతను కాపాడేందుకే ఓ సంస్థతో డీల్ కూడా కుదిరిందని వెల్లడించాడు. ఓ సంస్థ అంటే టిక్టాక్. సో టిక్టాక్పై అమెరికా, చైనా మధ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించాడు. టిక్టాక్ను తమకు అప్పగించాలని చైనాను అమెరికా కోరింది. అయితే ఈ కంపెనీని ఎవరు సొంతం చేసుకుంటారన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. టిక్టాక్ను అమెరికా కంపెనీకి అప్పజెప్పేందుకు ట్రంప్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు వాణిజ్య చర్చలు కూడా బాగా జరుగుతున్నాయని సదరు సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ వెల్లడించాడు. ఇది ఎంత గందరగోళంగా ఉందో అర్థమవుతోందా? ఒకవైపు నాటోతో చైనాపై 50 నుంచి 100% సుంకాలను విధించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపేమో అదే చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే అందరినీ గందరగోళానికి గురిచేస్తోంది. అయితే ఈ పరిణామాలపై భారత్ ఎలా స్పందిస్తోంది? లేఖతో ఢిల్లీకి ట్రంప్ ఎలాంటి సంకేతాలు ఇచ్చాడు? ప్రస్తుతానికి భారత్పై ట్రంప్ సానుకూలంగానే మాట్లాడుతున్నాడు. అయితే పాలసీల విషయంలోనూ అమెరికా ఇదే విధంగా వ్యవహరిస్తుందా అన్నదే అసలు చర్చ. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత చర్చలకు వస్తున్నట్టు వెల్లడించాడు. అమెరికా ప్రతినిధుల బృందం ఢిల్లీకి వచ్చింది. డీల్ని వేగవంతం చేయడమే ప్లాన్. నిజానికి చర్చలు జరగడం అనేది కేవలం మొదటి పార్టీ మాత్రమే. నిజానికి చర్చలకు భారత్ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచింది. చర్చలు జరుపుతున్న సమయంలో సుంకాలతో వాటిని బ్రేక్ చేసింది కేవలం ట్రంప్ మాత్రమే. రష్యన్ చమురు కోణాన్ని తీసుకొచ్చి భారత్తో విభేదాలను సృష్టించింది కేవలం ట్రంప్ మాత్రమే. నిజానికి భారత్తో చర్చలో అమెరికా విజయం ఏమాత్రం కాదు. ఏదేమైనా ట్రంప్ నిర్ణయాలు మాత్రం ఇప్పుడు భారత్కు సానుకూలంగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. భారత్తో తను అనుకున్న ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ దుష్ట పన్నాగం వేశాడు. ట్రంప్ కుట్రలను తెలుసుకున్న భారత్ డీల్ను తోసిపుచ్చింది. ఇప్పుడు అదే అమెరికా మళ్లీ చర్చలకు వస్తోంది. అయితే ఈ చర్చలు ఎలా జరుగుతాయన్నది అమెరికాను బట్టే ఉంటాయి. ఇండియా నుంచి అగ్రదేశం ఏం కోరుకుంటుందో అన్న దాన్ని బట్టే చర్చలు కుదురుతాయా లేదా అన్నది తేలనుంది.